ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు మాధవ్, అడ్వకేట్. సో ఏపీ అని తెలంగాణలో చూస్తున్నాను. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సో అయితే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ గురించి కానీ, రక్షణ వ్యవస్థ గురించి కానీ చాలా వరకు సిటీలో ఉండే వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి అయితే తెలిసి ఉంటుంది, కొంత వాళ్ళకి కూడా చాలా వరకు తెలియదు. సో ఇంకా మనంకా దానికంటే ముందుగా మన పల్లెటూరులో కానీ, గ్రామీణలో కానీ, కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో కానీ చాలా వరకు న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటనేది తెలియదు. సో అలాంటి వారి కోసమే మనం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్తున్న ప్రతిదీ కూడా మీరు వింటూ ఉంటారు. మీరు వినడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా మీ దాంట్లో చూసి కూడా వింటారు. తద్వారా నలుగురికి న్యాయం అనేది ఎలా ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకోవడం వల్ల కూడా మీలో కూడా కొంత అవేర్నెస్ ఉంటుంది. సో ప్రతిదానికి భయం అనేది లేకుండా ఉంటారు. సో చిన్నది ఏదైనా మన పోలీసు వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా భయపడుతుంటారు. సో ఎందుకు భయపడుతుంటారు అనేది, పోలీస్ స్టేషన్, వాళ్ళు అక్కడ తీసుకెళ్తే ఏదో చేస్తారు అని ఫీల్లో ఉంటున్నారు. సో అలాంటి వారి కోసము, తర్వాత మన కోర్టుకి వెళ్తే ఎలా ఉంటుంది, కోర్టుకి ఎవరెవరు వెళ్ళొచ్చు ఏంటి, సో కోర్టుకి వెళ్తే ఏమైనా భయపడాలా, భయపడుతూ కోర్టుకి వెళ్ళాలా, కోర్టుకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఇలాంటి వాళ్ళ కోసం కూడా మనం యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా లా డిగ్రీ పూర్తి చేసుకొని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు లా చేస్తున్నారు. సో లా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు. సో అలాంటి వారి కోసం కూడా మనం లా చేసిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషన్ ఉంటుంది, తర్వాత ఎలాంటి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి నేను ఇండియన్ లా లెడ్జర్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఇండియన్ లా లెడ్జర్, INDIAN LEDGER, ఇండియన్ లా లెడ్జర్ అనేది నేను యూట్యూబ్ ఛానల్కి పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయాలని కోరుతున్నాను. సో మరిన్ని కూడా మీకు న్యాయమైన సలహాలు ఎలాంటివి కావాలన్నా కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తాము. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏంటంటే మీలో ఒక మంచి అవేర్నెస్ వస్తుంది. అంతేకాకుండా సో ఏదైనా ఒక తప్పు చేయాలన్నా కూడా మీకు ఒక భయం అనేది కలుగుద్ది. ఎందుకంటే సో ఒక చిన్న తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది మీరు తెలుసుకుంటే ఆ తప్పు జోలికి అనేది పోరు. మనకు అది తెలియకపోవడం వల్లే మనకు తెలియకుండానే మనం చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉన్నాము. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి కూడా ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఈ సంవత్సరం 2025లో నేను తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము. సో నాకు ఎందుకో మనకు తెలిసిన విద్యను నలుగురు చెప్పుకుంటే ఇబ్బంది ఏముంటుందని చెప్పి ఆలోచన అనేది నాకు కలిగింది. సో అందువల్ల ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం. సరే, ముందు ఒక స్టెప్ అయితే వేద్దాం. మనలో ఉన్న విద్యను అందరికీ తెలియజేద్దాం, మన నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ పేరు ఇండియన్ లా లెడ్జర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోలు కూడా నేను డే బై డే లేదా 2 డేస్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటా. మీకు అలాంటి వాటిలో ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. సో మీరు అన్నీ కూడా అడగొచ్చు. ఇది ఓపెన్ బుక్ టైప్. ఇండియన్ లా లెడ్జర్ అనేది ఓపెన్ బుక్, ఓపెన్ కాన్స్టిట్యూషన్ టైప్ అనుకోండి. సో ఎందుకంటే ఈ ఓపెన్ కాన్స్టిట్యూషన్ మన ఒక బుక్ మన చేతిలో ఉంటే మనకు అవసరమైంది ఇప్పుడు సపోజ్ వంట చేసుకునే వాళ్ళకి వంట రాదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇంకో దాన్ని ఎదుగుతూ ఉంటారు. సో ఇంతకుముందు కాలంలో బుక్ ఒకటి ఉంటుంది, అలా ఆ బుక్ చూసి వంట చేసేవాళ్ళు. అలాగే నేను అలా అనేది వర్ణించడం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మన యొక్క న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, లేదా మన కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలంటే మన యొక్క ఇండియన్ లా లెడ్జర్ అనే యొక్క యూట్యూబ్ బుక్ అనేది మన చేతిలో పెట్టుకోవాలి. సో పెట్టుకుంటే ఏంటంటే మీకు అన్నీ తెలుసుకుంటారు మీరు కూడా. సో ఎఫ్ఐఆర్ ఎలా ఉంటుంది, ఎఫ్ఐఆర్ రాస్తే ఏం జరుగుద్ది, మనం ఎలాంటి గొడవలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, సో అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎవరైనా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద కామెంట్స్ సెక్షన్ కూడా ఆన్లో ఉంటుంది. మీరు కామెంట్ చేసినా కూడా ప్రతిదీ కూడా నేను తెలియపరుస్తాను. ఎందుకంటే
న్యాయం అందరికీ సమానంగా అందిన రోజు మన యొక్క రాజ్యాంగం లిఖించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క డ్రీమ్ అనేది నెరవేరుతుంది. అంటే ఆయన యొక్క కలలు కన్న రాజ్యాంగం అనేది అప్లై అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది, కానీ కొన్ని వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. సో ఆ లోపాలన్నీ కూడా మీరు కూడా తెలుసుకుంటే ఆ లోపాలు అనేది చేయకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి ఇండియన్ లా లెడ్జర్, INDIANLAWLEDGER, ఇండియన్ లా లెడ్జర్. సో ఈ బుక్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.